దీన్ని చదివించడానికి గల ప్రాముఖ్యం ఏంటని ఈరోజు నేర్చుకుందాము. దీన్ని చదివించడం గల ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఈరోజు నేర్చుకుందాము. ఎవరైనా చూడకుండా చెప్పగలరా? బాగా అలవాటైన వాళ్ళు చెప్పమని అడగను. చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? లేరా? ఎవరు చూడకుండా అంటే నేర్చుకోలేదా? అడగట్లా, చెప్తున్నాను. నేను నించోబెట్టి అడగను మిమ్మల్ని. నాకులాగా ఎవరున్నారు చూడకుండా 3 మాటలు చెప్పగల వాళ్ళు? రాంబాబు గారు. రైట్, సరే. కానీ దాని ప్రాముఖ్యత ఏంటో నేర్చుకుందాం. మొదటి దాంట్లో ఎవరి గురించి రాయబడింది? యెహోవా దేవుని గురించి రాయబడింది. రెండోది కుమారుని గురించి రాయబడింది. మూడోది పరిశుద్ధాత్మ గురించి రాయబడింది. ఇప్పుడు ఈ 3 ఒక్కళ్ళేనా లేక ముగ్గురుగా ఉన్నారా? ముగ్గురు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి అమ్మా, ఎత్తండి. ముగ్గురు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఒక్కళ్ళే అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అసలు ఏది లేదు మాకు తెలియదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మేము ఇప్పుడు తెలుసుకుంటున్నాము, మాకు తెలియదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. వెంకటేశ్వర గారి చేతులు తెలుసు అంటారా? నేర్చుకుందాం. ముందుగా మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. స్పీడ్గా తీయాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. గట్టిగా చదవండి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించాను. చాలు. ఇప్పుడు చూడండి నన్ను. ఇక్కడ ఎవరు కనపడ్డారు మీకు? ఎంతమంది కనపడ్డారు? ఎంతమంది అని అడిగాను. ఎవరని ముగ్గురు కనపడ్డారు. క్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు పావురం ఆకారం వలె వచ్చి క్రీస్తు ప్రభువారి మీద వాలింది. అట్లాగే ఆకాశం గుండా దేవుడు ఏమన్నారు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే మనకు ముగ్గురు అనే వ్యక్తులు ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంలో ముగ్గురు పనిచేశారు. క్రీస్తు ప్రభువారు రక్షణ పొందే బాప్తిసం తీసుకున్నారు. పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగాడు. తండ్రి అయిన యెహోవా దేవుడు కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే ముగ్గురు ఉన్నారు. మనం చాలా బాగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆయన పోలిక చప్పున మనుషుణ్ణి సృజించి ప్రేమించాడు దేవుడు. ఈ మనిషి కోసము, ఈ వ్యక్తి కోసము దేవుడు కష్టపడుతున్నాడు, క్రీస్తు ప్రభువారు కష్టపడుతున్నారు, పరిశుద్ధాత్ముడు కష్టపడుతున్నాడు, దేవదూతలు కష్టపడుతున్నాయి, అనేక సంఘాలలో అనేక సంఘ కాపరులు, సంఘ పెద్దలు, దైవజనులు కష్టపడుతున్నారు. పరిశుద్ధులు, విశ్వాసులు కూడా మనుషుల కోసం మారడం కోసం కష్టపడుతున్నారు. వారందరికంటే ప్రాముఖ్యంగా ఈ ముగ్గురు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎక్కువ మనిషి కోసము. వాళ్ళు చక్కగా ఏమనుకుంటున్నారు? ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తమ పోలిక చప్పున నరుని తమ పోలిక చప్పున. ఇక్కడ తమ అంటే ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు, క్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు ఉన్నారు. తమ పోలిక చప్పున నరులని చేయుదము. వారి పోలిక చప్పున మనల్ని సృష్టించుకొని ప్రేమించి మనము మరలా దేవుని రాజ్యమునకు చేరాలి అని వారి యొక్క ఆశ. ఈ క్రమంలో వారు ముగ్గురు వేరు విధాలుగా పనిచేశారు. దాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం.
ఆదియందు దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించాడు. మొదటి అధ్యాయం మొదటి వచనం ఆదికాండము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చాలు తల్లి. అంటే దేవుడు సృష్టిని అంతటిని సృష్టించాడు కదా. మనకన్నిటిని తెలుసు. భూమి ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రములను, సముద్రములను, పక్షులను, జంతువులను, పురుగులను, చెట్లను, వీటన్నిటిని సృజించిన తర్వాత మనుషుణ్ణి కూడా సృష్టించాడు. దీన్ని సృష్టించాడు. ఇప్పుడు అదే వచనము మరొక చోట మనం చదువుకుంటాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనము. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడుండెను, అతడి పేరు అంతకంటే చాలు తల్లి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా ఎవరైనా క్రీస్తు ప్రభువారు. కలిగి ఉన్నదేది క్రీస్తు ప్రభువారు లేకుండా కలగలేదు. ఆయన మూలముగానే అవి కలిగినాయి. ఇదే మాట మరలా కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో కూడా రాయబడింది. మొదటి అధ్యాయము 16వ వచనం. కొలసీ మొదటి అధ్యాయం 16వ వచనం. ఆకాశమందున్నవనియు భూమి యందున్నవనియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అది సింహాసములైనను అమ్మా ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన యందు సృజింపబడిను. అది ఎవరి యందు? క్రీస్తు ప్రభువారి యందు. దేవుడు సర్వమును ఆయన యందు సృజింపబడిను. క్రీస్తు ప్రభువారిని గురించే మాట్లాడుతున్నాం మన క్రొత్త నిబంధన అనగా. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతుంది. ఆయన మూలముగా ఆయన యందు సృజింపబడిను. ఈ లోకమంతటా ఈ మనుషుడు కూడా ఎవరి యందు సృజింపబడ్డారు? క్రీస్తు ప్రభువారి యందు సృష్టింపబడ్డారు. ఇంకా మనం వారి గురించి నేర్చుకునేటప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము రిఫరెన్స్ చదువుతూ ఉండగా ఒక అవగాహన వస్తుంది. ఇంకా దాన్ని క్లుప్తంగా నేర్చుకుందాం మనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. ఆమె 28:19 తల్లి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఎవరి నామమందు బాప్తిసం ఇవ్వాలి? వారికి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం. మీరు బాప్తిసం తీసుకునేటప్పుడు క్రీస్తు ప్రభు వారి నామమున బాప్తిసం తీసుకున్నారా, లేక ముగ్గురి పేరున? ముగ్గురిని చదివారా, లేక ఒకరిని చదివేసి లేపేశారా? ముగ్గురిని చదివారా? సంతోషం. ముగ్గురు చదివినంటే చాలా సంతోషం మీరు. రైట్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామమున బాప్తిసం ఇచ్చారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి. ఈ సువార్త ప్రకటించే విషయంలో కూడా దేవుని గురించి, క్రీస్తు ప్రభువారిని గురించి, పరిశుద్ధాత్మని గురించి మనము బోధించాలి. వీరి గురించి ప్రాముఖ్యంగా మనకు తెలుసుకోవాలి. వీరు ముగ్గురు కూడా మానవుని కోసం వారి పోలిక చొప్పున సృష్టింపబడిన మన కోసం పనిచేస్తున్నారని గ్రహించాలి మనం. ఇంకా కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను 14-16 తల్లి.
నా నామమున మీరు నన్నేమి అడిగినను అది నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్దకు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ వచనంలో కూడా మరలా ఎవరు కనపడుతున్నారు? నేను తండ్రిని వేడుకొందును. ఎవరు వేడుకుంటున్నారు? క్రీస్తు ప్రభువారు తండ్రిని వేడుకుంటున్నా. క్రీస్తు ప్రభువారు యెహోవా దేవుని వేడుకుంటున్నారు. వేరొక ఆదరణకర్త అంట. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు, వేరొక ఆదరణకర్త. వీటన్నిటికీ ముందుగా ఏమంటున్నాడు? నేను మీ కొరకు వేడుకుంటాను అంటున్నాడు. నేను మీ కొరకు, మన కొరకు క్రీస్తు ప్రభువారు వేడుకుంటున్నారు. ఇప్పుడు ముగ్గురు కాదు, నలుగురు ఉన్నారు. ఎవరా నలుగురు? నాలుగో వ్యక్తి ఎవరు? మనమే. వెరీ గుడ్. మనుషుడు. ఈ సందర్భంలో మనుషుడు మనందరి నిమిత్తం క్రీస్తు ప్రభువారు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నేను మీ కొరకు వేడుకుంటున్నాను. ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం సర్వసత్యంలోనికి నడిపింపబడాలి. ఇప్పుడు మనం చదువుకున్న ప్రతిదీ మనం ఆరాధనలోనికి వెళ్ళే ముందు దీన్ని చదువుకోవాలి. మీరు ఆరాధనకు వచ్చేటప్పుడు ముగ్గురిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ముగ్గురిని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏ రీతిగా జ్ఞాపకం చేసుకోవాలో కూడా చెప్తాం మీకు. ముందు మనం వీరి ముగ్గురిని గురించి రెఫరెన్సులు నేర్చుకుందాం. ఎక్కడెక్కడ వీరి గురించి రాయబడిందో, ఎక్కడెక్కడ వీరి ముగ్గురు పనిచేశారనేది నేర్చుకొని ఇంకా అందులో క్లుప్తంగా దానివల్ల మనం ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలనేది నేర్చుకుందాము. అదే యోహాను సువార్త 14:26 చూడండి. చక్కగా క్లియర్గా రాయబడింది. నేను చదువుతున్నాను. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ ఎవరు పంపిస్తారు? తండ్రి అయినా యెహోవా దేవుడు. తండ్రి అయినా యెహోవా దేవుడు మనకు పంపిస్తాడు. ఇప్పుడు చక్కగా అది జ్ఞాపకం చేస్తూ బోధిస్తుందంట. ఇది ఎలా పనిచేస్తుందో కూడా నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ జ్ఞాపకము చేస్తూ బోధిస్తుందంట. అది ఎలాగో కూడా నేర్చుకుందాము. సరే, 1 కొరింథీ 12:5. 1 కొరింథీ 12:5. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు మన కొరకు శిలువ మరణానికి అప్పగింపబడినప్పటికీ దాన్ని జరిగించువాడు ఎవరు? మీరు కొంతమంది నోరులు తెరవరా అంటున్నారు. సరే, క్రీస్తు ప్రభువారు మన కొరకు శిలువ మరణం పొందినప్పటికీ దాన్ని జరిగించువాడు ఎవరు? క్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తం శిలువ మరణానికి అప్పగింపబడారన్న దానికి అన్నిటికీ కారణం ఎవరు? యెహోవా దేవుడు. నేను 3 సార్లు చెప్పా. ఎవరన్నా చెప్పనోళ్ళు చెప్తారేమో అని. సరే, అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయితే పరిశుద్ధాత్మ ద్వారా మనం సర్వసత్యంలోని నడిపింపబడాలన్న వీటికి కారణం ఎవరు? అన్నిటికీ జరిపించువాడు దేవుడే. వ్యక్తులు ముగ్గురైనప్పటికీ దాన్ని జరిపించువారు ఎవరు? యెహోవా దేవుడు. ముగ్గురు ఉన్నారు కానీ వాటన్నిటిని జరిపించువారు మటుకి యెహోవా దేవుడు. ఇందాక మనము ప్రశ్నించాం ఎంతమంది ఉన్నారని. ముగ్గురున్నవారు చేతులు ఎత్తారా? ఎంతమంది ఎత్తారు? ముగ్గురున్నారు. లేదు, అందరూ కలిసి ఉన్నవారు అని చేతులు ఎత్తారు కొంతమంది. వాళ్ళు ఎత్తండి. ఇప్పుడు ఎత్తట్లేదే, మారిపోయిందా? ముగ్గురున్నారా? అందరూ ఒకళ్ళేనా? ముగ్గురున్నారు కానీ జరిపించువాడు మటుకి ఒకడే. ఎవరది? క్రీస్తు ప్రభువారు. అందుకే అంటున్నాడు,
అందుకే అంటున్నాడు, నేను నా రాకడ ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు, ఎవరు పంపిస్తే వస్తానంటున్నాడు. ఆ, తండ్రి ఏ ఏ సమయమున పంపిస్తాడో నాకు తెలీదు, జరిపించేది ఎవరంట? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు మన చిత్తము, మన విషయాల్లో కూడా, మన సొంత కార్యముల్లో కూడా, సొంత విషయాల్లో కూడా, సొంత కార్యముల్లో కూడా మనము దేవుని వేడుకుంటున్నాం. దేవుని చిత్తం లేనిదే మన జీవితాలు కూడా జరగవు. అందుకే క్రీస్తు ప్రభువారు, నా నామమందు మీరు తండ్రిని వేడుకుంటే మీకు అన్నీ అనుగ్రహింపబడతాయి, అన్నీ జరిపింపబడతాయి, అన్నీ సమకూర్చుకొని దేవుడు జరిపిస్తాడు. కాబట్టి మనం ప్రార్థనలో వేడుకునేటప్పుడు కూడా దేవుని వేడుకుంటాము. ఎవరి నామమున? క్రీస్తు ప్రభువారి నామమున దేవుని వేడుకుంటాము. ఇంకా నేర్చుకుందాం ఈ ముగ్గురిని గురించి. 2 కొరింథీ 13:14. 2 కొరింథీ 13:14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును గాక. నేను మరలా చదువుతున్నాను, స్పృహ ఇక్కడ పెట్టండి, ఓకేనా? జాగ్రత్తగా ఆలకించండి. ఏమంటున్నాడు? మొదట 13 చూసి, పరిశుద్ధ అందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఏమంటున్నాడు? మీకందరికీ తోడైయుండును గాక. మీకందరికీ తోడైయుండును గాక. మనందరికీ తోడై ఉండాలి. అడుగుతున్నావా? దేవుని ప్రేమ ఉండాలని అడుగుతున్నావా? దేవా నీ ప్రేమ నా మీద ఉంచి అని అడిగారా ఎప్పుడన్నా? దేవా నీ ప్రేమ నా మీద ఉంచి అని ఎప్పుడన్నా అడిగారా? పరిశుద్ధాత్మ సహవాసము నాకు కావాలి అని అడిగారా? దేవునిలో బలంగా ఉండిన వారే ఇవి అడుగుతూ ఉంటారు. పైపైన ఉండేవాళ్ళు కాదు. పైపైన ఉండేవాళ్ళు అసలు ప్రార్థన కూడా చేయరు. కనీసం ఆ స్పృహ ఉండదు వాళ్ళకి. చేయాలి, లేచామంటే లేచాము, ఈరోజు లేచాము, జరగాల్సిన కార్యాలేంటి, పనులకు వెళ్ళిపోవాలి, టైం అయిపోతుందని పరుగుల మీద వెళ్ళిపోతున్నాం. వీటిని గురించి ఎప్పుడన్నా ప్రార్థించారా? యేసుక్రీస్తు కృపయు గురించి ప్రార్థించారు. ఆయన కృప నా మీద ఉండాలి అని, దేవుని ప్రేమ నా మీద ఉండాలి అని, పరిశుద్ధాత్మ సహవాసంలో నేను ఉండాలి అని ఎప్పుడన్నా ప్రార్థన చేసుకున్నారా? చాలా తక్కువ. మీ అవసరతలు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఈ అవసరతలు కూడా ఎప్పుడు కోరుకుంటారంటే శ్రమ, వేదన, కష్టము, ఆశ వచ్చినప్పుడే వాటిని కోరుకుంటారు, వాటిని జరిపిస్తూ ఉంటారు. అటువంటి ప్రార్థన పోయిన వారం ఏమని చెప్పాను? ఇటువంటి వారిని ఏమంటారు? అవసరమైనప్పుడు ప్రార్థన చేసేవారిని ఏం తల్లి? సిగ్గుమాలిన క్రైస్తవులు. వాళ్ళకు ఒక క్రమం లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి లేరు, ప్రార్థన జీవితం లేదు, వేషధారణ, ఇష్టానుసారమైనటువంటి జీవితము, లోపల దుష్టుని ఆలోచనలు పెట్టుకొని ఉంటారు, అపవాది క్రియలు, అపవాది ఆలోచనలు పెట్టుకొని ఉంటారు. ఇలాంటివి జరిపిస్తూ వాళ్ళు ప్రార్థనలకు వెళ్తారు, ఇలాంటివి జరిపిస్తూ ప్రార్థనలు చేస్తారు కూడా, ఇలాంటివి జరిపిస్తూ అద్భుతాలు చేస్తారు కూడా, ఇలాంటివి జరిపిస్తూ నీతిమంతులుగా అగపడతారు కూడా. కానీ వారిని ఏమంటున్నాడు? సిగ్గుమాలిన క్రైస్తవులు కానీ, పనికిమాలిన క్రైస్తవులు కానీ, ఇంకా వాళ్ళని క్రైస్తవ్యం అన్న దానికి చేర్చడం కూడా కరెక్ట్ కాదు. వేషధారణ వారు చేస్తున్న పని. కాబట్టి ఆలోచన చేయండి. మీరు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ సహవాసము కావాలని ప్రార్థన చేయండి. దేవుని ప్రేమ మీ మీద ఉండాలి అని ప్రార్థన చేయండి. క్రీస్తు ప్రభువారి కృప మీ మీద ఉండాలని ప్రార్థన చేయండి. ఆయన కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీకు అందరికీ తోడై ఉండాలి. ఇవి తోడు లేకుండా మీరు ఏం చేయగలుగుతున్నారు ఇన్ని రోజులు? ఇవి తోడు లేకుండా ఇంతకాలం మీరు ఏం జరిపించారు? అర్థమవుతుందా? ఒకవేళ ఈ రోజుకి తెలియకపోతే, ఈరోజు తెలుసుకున్నారు కాబట్టి వీటిని గురించి మీరు అడగాలి. ఇవి తెలుసుకోనంతకాలం వదిలేయండి. కాబట్టి తెలుసుకున్నప్పుడు మనము వాటిని గురించి ముందుగా ప్రార్థన చేయాలి.
పరిశుద్ధాత్మ సహవాసం కావాలి. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తూ నీకు బోధిస్తుందంట. దేవుని వాక్యమును జ్ఞాపకం చేస్తూ నీకు బోధిస్తుంది. కాబట్టి దాని సహవాసం నీకు కావాలి. దాని సహవాసం లేకపోతే నువ్వు దుష్టుడి ఆలోచనలు ఎదిరించలేవు. ఇంతకీ దేవుని ఆజ్ఞ అతిక్రమించడం వలన ఏం జరుగుతుంది? పాపము. దేవుని ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపం జరిగింది. అందుకే మనం డైరెక్ట్గా దేవునితో సమాధానం లేకుండా ఉన్నాము. ఆజ్ఞ అతిక్రమించి మనుషుడు ఏం చేశాడు? పాపం చేశాడు. దేవునికి ఏం కలిగింది? కోపం కలిగింది. దేవునికి కోపం కలిగింది. సమాధానం ఉందా? సమాధానం లేదు. ఇప్పుడు మనల్ని సమాధానపరచడానికి ఎవరు వచ్చారు? క్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఏ రీతిగా సమాధానపరిచాడు? మన పాపములన్నీ ఆయన భుజాన వేసుకొని ఆయన శిలువ మరణానికి అప్పగింపబడ్డాడు. ఆయన శిలువ మరణానికి అప్పగింపబడి చనిపోయి 3వ దినమున లేచి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఎవరి పక్కన ఉన్నాడు ఆయన? ఎడం పార్శ్వమేగా? కుడి పార్శ్వమున కూర్చున్నారు. ఇప్పుడు ఇద్దరు అక్కడే ఉన్నారు. కానీ ఎంతగానో ప్రేమించిన మనుషుడు ఒంటరైపోయాడు. అందుకని ఇప్పుడు మనకి ఎవరి సహవాసంలో ఉండాలని దేవుడు పంపించాడు. ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్ముని మనం పంపించాడు. ముందుగా దేవుడు పనిచేశాడు. మనం అయినప్పటికీ ఆయన ఆజ్ఞ అతిక్రమించి అపరాధములు పాపములు చేశాము కాబట్టి, సమాధానం లేకుండా ఉన్నాము కాబట్టి క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. మీకు అంతకుముందు ఒక ఉపమానం చెప్పా. ఏదో ఒక గ్రామం, ఒక ఊరిలో భయంకరమైన వ్యాధి కలిగింది. ఒక వైద్యుడు వచ్చి నేను వైద్యం చేస్తాను అన్నాడు. అర్థమైందా? ఒక వైద్యుడు వచ్చి నేను వైద్యం చేస్తాను అన్నాడు. ఇదిగో ఈ మందులు వేసుకుంటే మీరు స్వస్థత పొందుతారు అన్నాడు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు కదా అని చెప్పి ఆయన బలవంతం చేయలా. నమ్మిన వాడు ఏమవుతాడు? ఆ మందులు తీసుకొని సురక్షితంగా రక్షింపబడతాడు. నమ్మని వాడు ఏమవుతాడు? చచ్చిపోతాడు. అంతే కదా? ఆ వైద్యుడు వచ్చి నేను ఇదిగో మందు ఇస్తున్నా, ఈ మందు ఇస్తే మీకున్న రోగం నయమవుతుంది అంటున్నాడు. ఇది నిజమేనని నమ్మి తీసుకున్నవాడు ఏమవుతాడు? స్వస్థత పొందుతాడు. నమ్మని వాడు ఏమవుతాడు? శిక్షింపబడతారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఎవరైతే ఆ మందును తీసుకొని రక్షింపబడ్డారో వారు వెళ్ళి ఈ మందును తీసుకొని నేను రక్షింపబడ్డాను, నన్ను చూస్తున్నావు కదా, ఇదిగో క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు మనకు రక్షణ ఇస్తున్నాడు, ఆయనే వైద్యుడు, ఆయన ఇచ్చాడు, నేను రక్షింపబడ్డాను, నువ్వు కూడా రక్షింపబడు అన్నప్పుడు వారు నమ్మట్లా. ఇది వేసుకుంటే చచ్చిపోతానేమో, ఇది కాదు నేను ఇంకొక మందులు వేసుకుంటా, అవి ఎప్పటి నుంచో ఉన్న మందులు, అవి ఎప్పటి నుంచో నువ్వు వాడుతున్నావు కాబట్టి ఇంకా నీకు ఈ రోగం, అవి ఎప్పటి నుంచో నువ్వు వాడుతున్నావు కాబట్టి ఇంకా ఈ రోగం, ఇదిగో నూతనంగా దేవుడు మందేస్తున్నాడు, వీటిని వేసుకో, నువ్వేమవుతావు? రక్షింపబడతావు, స్వస్థత పొందుతావు. ఇంకా ఆ వైద్యుడు ఆ మందులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఏమంటున్నాడు? నేను చెప్పిన ప్రకారం ఒకరోజు కాదు, జీవితాంతం మీరు నడుచుకోండి. నేను చెప్పిన ప్రకారం మీరు జీవితాంతము నడుచుకోండి. నేను లేనప్పటికీ ఆ వాక్యము, ఆ మాటలు మిమ్మల్ని ఏం చేస్తున్నాయి? ఆ ఆజ్ఞలు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాయి. అవాయితుడు వెళ్ళిపోయినప్పటికీ మనం బ్రతకటం కోసం ఆయన విధించినటువంటి ఆజ్ఞలు, క్రమాలు మనం ఏం చేయాలి? పాటించాలి. పాటించుకోకపోతే శిక్షావిధి. చెప్పానుగా మీకు ఆల్రెడీ. భక్తి అనేది నువ్వు నేను అనుకున్నట్టు చేయటం కాదు, దేవునికి ఇష్టమైనటువంటి భక్తిని కనపరిచినప్పుడే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం. నాకు ఇష్టమైన భక్తిని నేను కనపరుచుకుంటా, నాకు ఇష్టమైన భక్తి అంటే నాకు ఇష్టమైనప్పుడు పాటలు పాడతా, నాకు ఇష్టమైనప్పుడు ఆరాధనకి వెళ్తా. ఇష్టానుసారంగా చేసేది ఎప్పుడు భక్తి కాదు. దేవుని చిత్త ప్రకారం చేసేదే
భక్తి. మనకి ఇష్టం లేనప్పటికీ అది దేవుడి విషయం కాబట్టి మనం చేస్తాం చూడు, అది దేవునికి కావాల్సింది. అటువంటి భక్తి దేవుడు దేవునికి కావాలి. అటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు. స్టెఫను కూడా మరణించేటప్పుడు ఒక మాట అన్నాడు. ఎక్కడది? అపోస్తుల కార్యములో ఉంటుంది, 8వ అధ్యాయం 9వ వచనం, 9వ అధ్యాయంలోనే ఎక్కడ ఉంటుంది. అపోస్తుల కార్యములు దయచేసి తీయండి. 7వ అధ్యాయమా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. ఇదొక్క మాట చాలు మనకి. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఎవరంట? నన్ను చూడండి. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఎవరు? స్టీఫెన్ అన్నారు. ఎవరు? స్టీఫెన్. ఓకే, ఇంగ్లీష్లో స్టీఫెన్ ఉంటుంది, తెలుగులో స్టెఫెన్ ఉంటుంది. ఇంకా నాకు వేరే భాష రాదు, ఆ రెండే తెలుసు. పరిశుద్ధాత్మతో నిండుకుని వారే దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్న క్రీస్తు ప్రభువారిని, దేవుణ్ణి కూడా ఎవరు చూస్తున్నారు? స్టెఫను. నో తిరగట్లేదు కదా, స్టీఫెన్ అనండి పర్లేదు. స్టెఫను దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్న క్రీస్తు ప్రభువారిని కూడా ఆయన చూస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆయన స్టెఫను అనే వ్యక్తి దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. దేవుని మాటలు బోధించుకుంటూ వెళ్తున్నాడు. కానీ అనేక మంది ఆయనను నమ్మకుండా ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ రాళ్లతో కొట్టి చనిపోతున్న సమయంలో పరిశుద్ధాత్మ నిండుకుని వాడే ఆకాశమందు తేరి చూచి దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్న దేవుని కుమారుడు క్రీస్తు ప్రభువారిని ఆయన చూశాడు. ఇందుకు ఎవరు సాక్ష్యము? స్టెఫను సాక్ష్యం. దేనికి సాక్ష్యం అంటే దేవుడు ఉన్నాడు, ఆయన కుడిపార్శ్వమందు క్రీస్తు ప్రభువారు, ఆకాశమందు వారు ఉన్నారు, వారు చూస్తున్నారు. పరిశుద్ధాత్మ భూమి మీద మనుషులలో ఉంది, చూస్తున్నాడు. మనం కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు అటువంటి దేవుణ్ణి, క్రీస్తు ప్రభువారిని మనం కూడా చూడగలం. అటువంటి గొప్ప ధన్యత ఇస్తున్నాడు దేవుడు. నిజంగా ఆయనను ఆరాధించే వారికి ఆత్మతో సత్యముతో, ఒకటే మాట, ఆత్మతో సత్యముతో ఆరాధించే వారికి దేవుడు కనిపిస్తాడు. దేవుని దృష్టి వారి మీదే ఉంటుంది. దేవుడి ఆలోచన, దేవుడి తలంపు, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్ముడి యొక్క సహవాసము అట్టి వారి మీదే ఉంటుంది. కాబట్టి మీరు ఆరాధనకు వచ్చినప్పుడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అని అనుకుని వచ్చారా? ఊరికే వచ్చారా? ఆరాధించాలనే కదా వచ్చింది, రాలా. ఇప్పుడు మరలా నేను చెప్పాక నిజమే కదా, నేను రెడీ అయ్యి వచ్చేసానే, ఆత్మతో సత్యము తేడా ఉంది నాకు. ఈరోజు ఆదివారం కదా, ఆరాధన కదా, అక్కడ మైకు మోగింది కదా, ఆయన ఏదో పాటలు పాడుతున్నాడు కదా, వెళ్ళాలి కదా అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది సిద్ధపడ్డారు మీరు? అసలు చేతులు ఎత్తండి. సిద్ధపడిన వాళ్ళు సిద్ధపడితే అది ఇంకో రకంగా ఉంటుంది. సిద్ధం ఎప్పుడు పడాలి చెప్పండి? శనివారం. అయ్యా శుక్రవారం ఉండవా? గురువారం ఉండవా? నిరంతరం సిద్ధంగానే ఉండాలి రాజ్యానికి. ఆదివారం మటుకి సిద్ధపడి ఉండాలి. రేపు ఆదివారం అంటే ఈరోజు సిద్ధపడి రండి. ఈరోజు సిద్ధంగా ఉండాలి. దేవుని కొరకు, క్రీస్తు ప్రభువారి కొరకు ఎప్పుడు నిరంతరం సిద్ధంగానే ఉండాలి. కానీ ఆదివారం దేవుని ఆరాధనకు వచ్చేటప్పుడు భయంతోనూ భక్తితోనూ పరిశుద్ధత కలిగి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని సన్నిధికి రావాలి. అర్థమవుతుంది కదా? చూడండి, మనల్ని బట్టి అనేక మంది మనల్ని గ్రహించి నేర్చుకుంటారు. అనేక మందిని మనల్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. క్రైస్తవులుగా మనం ఎప్పుడు ఎంచబడతాము? యథార్థంగా ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఉన్నప్పుడే మనం క్రైస్తవులుగా ఎంచబడతాం. అనేక మంది మనల్ని చూసి, మన ప్రవర్తనను చూసి,
మన నడకను చూసి వారు ఏం అవుతారు? నేర్చుకుంటారు. కాబట్టి అనేక మందిలాగా వ్యర్థముగా ఆరాధించొద్దు దేవుణ్ణి. దేవుణ్ణి అవమానపరచవద్దు. మన కోసమే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఒక మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒక మాట రాయబడింది. చూడండి, వినండి. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహటముగా ఆయనను అవమానపరచుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చూడండి ఎంత మనలందరిని గురించి మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో నేను మరలా అది జాగ్రత్తగా నేను చదువుతాను. చూడండి, దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన దేవుని దివ్యవాక్యమును, దేవుని నమ్ముకొని ఉన్నారు కదా మీరంతా. దేవుని నమ్ముకొని క్రీస్తు ప్రభువారి శరీరంలోను రక్తంలోను పాలిభాగస్తులై యోగ్యముగా తీసుకుంటూ ఆయనను ప్రార్థించుకుంటూ ఆయన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు, తమ విషయంలో దేవుని కుమారుని మరలా ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు. తమ విషయంలో దేవుని కుమారుని మరలా ఏం చేస్తున్నారు? వీళ్ళు సిలువ వేస్తున్నారు. వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందారు, ప్రార్థనలు చేశారు, పాటలు పాడారు, అన్ని విధాలుగా చేశారు. ఏమవుతున్నారు? కొంతమంది దైవజనులు కూడా ఉన్నారు, వాక్యాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేస్తున్నారు? తప్పిపోయి మరలా ఏం చేస్తున్నారు? క్రీస్తు ప్రభువారికి సిలువ వేస్తున్నారు. ఏదో అసంభవం అంటున్నాడు లాస్ట్లో. చూడండి, అసాధ్యము. మారు మనసు పొందినట్టు అట్టి వారిని నూతన పరచుట మరలా అసాధ్యము. బాప్తిసం తీసుకొని రక్షణ పొంది దేవుని వాక్యమును విని కూడా, దేవుని వాక్యమును గ్రహించి కూడా ఆ తప్పిదం వల్ల, పాపం వల్ల వస్తున్నటువంటి దేవుని యొద్ద నుండి వస్తున్న ద్వేషాన్ని గ్రహించి కూడా అది ఎంత భయంకరమైనటువంటి పాపం అని తెలుసు కూడా, అది మనం అపవాదితో సహవాసం అని తెలిసి కూడా, గ్రహించి కూడా మనం దేవునిలో ఉంటున్నాము. ఇటువంటి వారు మరల దేవుని ఏం చేస్తున్నారు? క్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు. నిజానికి క్రీస్తు ప్రభు వారిని నిజంగా సిలువ వేసినప్పుడు కూడా అంత బాధపడి ఉండడు ఆయన, అంత వేదన పడి ఉండడు, అంత శ్రమ పడి ఉండడు. కానీ ఎప్పుడైతే మనము నమ్మినటువంటి వారము బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము మరలా ఆయనను అవమానించినప్పుడు నిజమైనటువంటి బాధ, సిలువ మీద పడినటువంటి బాధ అప్పుడు క్రీస్తు ప్రభు వారికి కలుగుతుంది. దేవుడు మనల్ని ప్రేమించి పంపించిన తన కుమారుని మనం మరలా సిలువ వేస్తున్నప్పుడు ఆయన ఏ రీతిగా ఉంటాడు? ఆయన ఆలోచన ఏ రీతిగా ఉంటుంది? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది కదా? ఈ లోకాన్ని సృష్టించింది ఎవరు? ఈ లోకం సృష్టించింది దేవుడు. ఈ లోకంలో ప్రతి మనిషిని సృష్టించింది, ఏర్పాటు చేసింది దేవుడు. ఈ లోకాధికారి వాడు అపవాది అయినప్పటికీ వాడి ఆలోచనలు, వాడి తలంపుల వల్ల మనల్ని మోసపరుస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఈరోజు నిజంగా మనకి ఇక్కడ సువార్త రాకపోతే మనం ఏ రీతిగా ఉండేవాళ్ళం? వ్యర్థమైనటువంటి వారిగా ఉంటాము. వేరొక దేవుణ్ణి మనం నియమించేసుకొని, మనకు మనముగా నియమించుకొని నిత్యము అదే గోల, అదే ఆలోచనలో ఉండిపోతూ ఉంటాం. దానికి ఒక స్థిరత్వం లేదు, దానికి ఒక క్రమం లేదు, దానికి ఒక రక్షణ లేదు, దానికి ఒక నిరీక్షణ లేదు. కానీ ఇందులో మనకు అవన్నీ దొరికినాయి. దేవుడు మనకు అవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ నువ్వు సంపాదించుకోబోతున్నావు. ఈరోజు నీకు 10 లక్షలు రావచ్చు, కానీ
దానికి అనేక రెట్లు అసలు నువ్వు వాటిని కొలమానం చేయలేవు. అంతటి గొప్ప ధన్యత నేను నా రాజ్యంలో నీకు ఇవ్వబోతున్నాను. అందుకే అంటున్నాడు, దేవుడు చేసే ఆలోచనలన్నీ కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయ గోచరమునకు అర్థము కావు. నీకు నాకు అర్థము కాలేదు, ఎందుకంటే నీకు కంటికి కనపడాలన్నీ. నీవు కంటికి కనపడాలని నిశ్చయించుకున్నావు కాబట్టే ఆయన యందు విశ్వాసం ఉంచట్లా. చెవికి వినపడాలి అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఆయన యందు విశ్వాసం నమ్మకం ఉంచట్లా. నీ హృదయానికి అర్థం కాలేదు కాబట్టి నువ్వు ఆయన యందు నమ్మకం విశ్వాసం ఉంచట్లా. కంటికి కనిపిస్తేనే నువ్వు నమ్ముతావా? చెవికి వినిపిస్తేనే నువ్వు నమ్ముతావా? క్రీస్తు ప్రభువారు వెనకాల ఉన్న 12 మంది శిష్యులు ఆయన పక్కనే ఉంటూ ఆయనను చూసి వారు విశ్వాసము నమ్మకం పొందారు. కానీ చూడకుండా విశ్వాసము నమ్మకం పొందిన వాళ్ళు ఉన్నారా బైబిల్లో? ఉన్నారా లేరా? ఉన్నారు కదా. చెప్పండి ఎవరు? ఒకళ్ళన్నా చెప్పండి ఎవరు? ఒక సైన్యాధిపతి తన దాసుడికి ఒంట్లో బాగపోతే క్రీస్తు ప్రభువారు ఆ మూల బజార్న వెళ్తూ ఉంటే క్రీస్తు ప్రభువారిని కలవడానికి ఆ సైనికుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు, అయ్యా నా దాసుడికి ఒంట్లో బాగాలేదు, వాడికి స్వస్థత కావాలి అన్నప్పుడు, సరే పదా మీ ఇంటికి వెళ్దామని. అవసరం లేదయ్యా, నువ్వు ఒక్క మాట అనుకుంటే చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. నువ్వు ఒక్క మాట ఇక్కడ నిలబడి నువ్వు ఒక్క మాట అక్కడ అనుకుంటే చాలు, నా దాసుడు స్వస్థపడతాడు. నువ్వు నా ఇంటికి రావాల్సిన పని లేదయ్యా, నేను అంతటి గొప్పవాణ్ణి కాదు, నా ఇంటికి వచ్చి అంత గొప్పవాణ్ణి నేను కాదు, కానీ నువ్వు అనుకుంటే మటుకి నా దాసుడు స్వస్థ పొందుతాడు. క్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఇంతటి గొప్ప ఆశ్చర్యపడి ఇంతటి గొప్ప విశ్వాసం నేను ఇజ్రాయేలీలో ఎవరిని యొద్ద చూడలేదు అంటున్నాడు. ఇప్పుడు ఆ సైన్యాధిపతి చూసి నమ్మాడా, చూడక నమ్మాడా? చూడండి, మనం కూడా చూడకుండా నమ్మాలి దేవుణ్ణి, గుర్తించాలి దేవుణ్ణి. అర్థమవుతుందా? అనేక మంది ఈరోజు అనేక మంది ఈ ప్రపంచంలో అనేక మంది దేవుని నామమును గణపరుస్తున్నారు, అనేక మంది దేవుని స్తుతిస్తున్నారు, అనేక మంది దేవుణ్ణి యెహోవా దేవుడిగా ఎంచుకొని ఆయనను గణపరుచుకుంటున్నారు. కాబట్టి ఆయనను నమ్ముకున్న నువ్వు స్థిరం కలిగి ఉండు, స్థిరంగా ఉండు. ఇస్కరియోతు యోధు వలె మోసం చేయబాకు. ఇస్కరియోతు యోధు వలె క్రీస్తు ప్రభువారిని మరలా సిలువకు అప్పగింపబాకు. ఇస్కరియోతు ఒకళ్ళ లక్షణాలను, దురాశ, ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, దురాశ, జీవడంబం వల్ల నువ్వు దేవుని అవమానపరచబాకు. వెనకాలే ఉంటూ ఆయనను మోసం చేసిన వాడు ఇస్కరియోతు యోధ. ఆయన పేరు చెప్పుకొని ఆయన నామమును గణపరుచుకుంటూ ఆయన బిడ్డలుగా పిలువబడుతూ మరలా నువ్వు మోసం చేయబాకు. దయచేసి నీ బుద్ధిని మార్చుకో, నీ యొక్క చెడ్డ ఆలోచనలు తీసేయి, దుష్టుడి ఆలోచనలు నీ హృదయంలోని తీసివేసేయి. దేవుని పెట్టుకో, దేవుని వాక్యమును అంగీకరించు, దేవుని వాక్యమును ఎప్పుడు ఆచరించడానికి ప్రయత్నం చేయి, దేవునిలో బ్రతకడానికి ప్రయత్నం చేయి, దేవుని బిడ్డగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. దేవుని రాజ్య నివాసునిగా హక్కు పొందినవాడు ఎట్లా ఉంటాడో అట్లాగా బ్రతుకు. రోషము గల రీతిగా బ్రతుకు. రోషం వంగిపోయి మనుషుడికి దండాలు కాదు. మంచిగా ప్రేమ సహవాసం ఉండు, కానీ ఏదో వినయము విధేయత మనుషుడికి కాదు, దేవుని యందు ఉండు. ఎక్కువ దేవుని యందు చూపించు. నువ్వు మనుషుడి వల్ల ఏది కాదు. మనుషుడు వాడి ప్రాణాన్ని వాడే కాపాడుకోలేడు, నిన్నేం కాపాడతాడు? మనుషుడు వాడంతటి వాడు ఏవి చేసుకోలేడు. నువ్వెంతో వాడు కూడా అంతే. వాళ్ళు గొప్పవాళ్ళు, ఇలా చిన్నోళ్ళని ఏముండదు. వాళ్ళు గొప్పవాళ్ళు, బాగా సంపాదించారు, నన్ను లేనోడిని కాబట్టి గొప్పోడి దగ్గర నేను ఇదవ్వాల్సినంత పని లేదు. నీ దగ్గర క్రీస్తున్నాడు, గొప్పోడి దగ్గర లేడు. నీ దగ్గర ఎవరున్నారు? క్రీస్తు ప్రభు వారు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. యెహోవా దేవుని నడిపింపు ఉంది. రోషం కలిగి ఉండాలా, ప్రార్థనలో బలం కలిగి ఉండాలా. మనం ఎవరం? బలవంతులు, బలహీనం కాదు. పని చేసుకోవడం మూలంగా శరీరం బలహీనపడచ్చు, కానీ ఆత్మ మూలంగా మనం ఎవరం? బలవంతులము. ఆత్మ మూలంగా మనం బలవంతులం. మనం బలం ఉండాలి, మన కుటుంబాన్ని బలపరుచుకోవాలి, మన సంఘాన్ని బలపరుచుకోవాలి, అనేక మందిని బలపరచాలి. కాబట్టి సిద్ధంగా ఉండాలి,
సిద్ధంగా ఉండి దేవుని పనిని జరిపించడానికి సిద్ధంగా ఉండిపోవాలా. ఎవరు చూస్తున్నారు, అయ్యగారు చూస్తున్నాడా లేదా, అయ్యగారు చూసేలా చేయొద్దు. దేవుడు చూసే విధంగానే నీ క్రియలు, నీ విశ్వాసము, క్రియలు కలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి క్రియలు నువ్వు ఉండాలి. క్రియలు కలిగినటువంటి విశ్వాసం నీకు ఉండాలి. కాబట్టి ఆలోచించే మరలా చదువుకుందాం. ఈ ముగ్గురిని చదువుకుందాం. పరిశుద్ధాత్ముని ద్వారా మనం సర్వసత్యంలోనికి నడిపింపబడతాం. పరిశుద్ధాత్ముడి ద్వారా మనం సర్వసత్యంలోనికి నడిపింపబడతాం. అది మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యాన్ని. పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును జ్ఞాపకం చేస్తుంది, బోధిస్తుంది. అప్పుడు మనం సర్వసత్యంలోనికి నడిపింపబడతాం. ఉదాహరణకి ఒకటే మాట, తప్పు చేస్తున్నప్పుడు వద్దు అని అంటది. ఏంటిది? తప్పు చేస్తున్నప్పుడు వద్దు అంటది అంతరాత్మ. ఇప్పుడు వాక్యము ద్వారా చేయొద్దు అంటది, చూసారా? వాక్యము ద్వారా చేయొద్దు అంటది, చూసారా? పరిశుద్ధాత్మ ఆ వాక్యమును గుర్తిస్తుంది నీకు. ఆ వాక్యము నీ నోటి నుంచే మాట్లాడేస్తుంది. ఉదాహరణకి ఏదైనా చెప్పండి. ఈ శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వం, అపవిత్రత, వ్యభిచారం అనేది భయంకరం అంటాడు. విగ్రహారాధన అనేది భయంకరం అంటాడు. విగ్రహాల వెనకాల అపవాది సాతానుడు ఉంటాడు అంటున్నాడు. వాక్యం ద్వారా నిన్ను గద్దేస్తుంది. భార్య భర్తలు గొడవాడుకుంటూ ఉంటాడు. భార్య గట్టిగా అరుస్తూ ఉంటుంది. వెంటనే భార్యకి ఏం వాక్యం రావాలి? గుణవతి గల భార్య దొరుకుటే ముత్యం అంటాడు. అంటే నేను గుణవతిని అవ్వాలి అంటే భర్తకు లోబడి. వెంటనే ఇంకొక వాక్యం వస్తుంది. ఎఫీసీలకు రాసిన పత్రిక ఏదో ఉంటుంది, భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి. ఆ వచనం నీలో వచ్చింది అంటే నిన్ను ఎవరు నడిపిస్తున్నారు? కొంతమంది అవి కూడా పట్టించుకోరు, కోపంతో రగిలిపోతూ ఉంటారు. వీడి సంగతి చూస్తా ఈరోజు సచ్చినాడు అంట, సావాల్సిందే ఈరోజు నువ్వు నా చేతిలో, రా ఇంటికి రా అంటది. ఇప్పుడు పురుషుడు కూడా భార్య మీద గొడవాడుతూ ఉంటాడు. అతనికి ఏం వాక్యం ఇవ్వబడింది? నిన్ను వలే నీ భార్యను కూడా నీవు ప్రేమించు. సరి చేసుకోవడంలో తప్పు లేదు, కానీ భయంకరంగా గొడవాడుకొని తిట్టుకొని గొడవ చేసుకునే అంత స్థితిలోనికి వెళ్ళకూడదు. కాబట్టి భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని వాక్యమునకు లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ మీ జీవితాన్ని కొనసాగించుకోవాలి. మీ ఇద్దరి గొడవ, భార్యాభర్తలు ఇద్దరి గొడవ ఎవరి దగ్గర ఉండాలి? భార్యాభర్తల మధ్య ఉండాలి. 4 గోళ్ళ సరే, ఉపమానం అది ఒక అర్థం. అంటే 4 గోళ్ళ నలుగురు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య ఉండాలి. భార్య. కానీ ఇప్పుడు ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. మైక్ కూడా అవసరం వాళ్ళకి. నేను ఇప్పుడు మైక్తో ఎంత దూరం వాక్యం చెప్పానో వాళ్ళు పోట్లాడుకునేటప్పుడు కూడా అంతే వ్యాప్తి చెందుతుంది, అంత సౌండ్ వెళ్ళిపోద్ది. మళ్ళీ పాటలు, వాక్యం, ప్రార్థనలు రావు వాళ్ళకి, అంత వాళ్ళు చూడండి. కాబట్టి దేవుని ప్రేమ మీ మధ్యన ఉంచనివ్వండి, దేవుని వాక్యం మీలో ఉంచనివ్వండి. ఇది తప్పు అని చెప్పేది నీ అంతరాత్మ. అది ప్రతి మనుషుడికి కూడా వస్తుంది. అది క్రైస్తవుడిగా ఉన్నా లేకపోయినా దొంగతనం చేయడం తప్పు అని ప్రతి మనుషుడికి వస్తుంది, అంతరాత్మ చెప్తుంది అది. కానీ వాక్యానుసారంగా మనం గద్దించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. వాక్యానుసారంగా మనల్ని సరిచేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనం వాక్యం వినాలి, అది మన హృదయంలో ఉంచుకోవాలి, దాన్ని మనం ఆచరిస్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు సహకరిస్తాడు. బాగా నీ కొరకు సహకరిస్తూ ఉంటాడు. ఆయన కనిపెట్టుకొని ఉంటాడు, దేవుడు నీకు సహకరిస్తాడు. చివరిగా మరలా ఒకటే వచనాన్ని మరలా చదువుకొని మనం ముగించుకుందాము. 2 కొరింథీ 13:14. 2 కొరింథీ 13:14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండును గాక. చూడండి, యేసుక్రీస్తు కృప మనం యొద్ద ఉండాలి,
దేవుని ప్రేమ మన యొద్ద ఉండాలి. దేవుడు ఎప్పుడు ప్రేమిస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు ప్రేమిస్తాడా? నన్ను చూడండి, ముగిస్తున్నాను కదా, నన్ను చూడండి, ముగింపు మాటలు. ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు ప్రేమిస్తాడా? ఆయన క్రమాన్ని జరిపించినప్పుడు ప్రేమిస్తాడా? ఆయనకు లోబడినప్పుడు ప్రేమిస్తాడు కదా, ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు ప్రేమిస్తాడు కదా. కాబట్టి ఆయన ప్రేమను పొందాలి అంటే మనము ఆయన చిత్తాన్ని గ్రహించి నడిచినప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు. క్రీస్తు ప్రభువారి కృప మన మీద ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనకు ఉన్నప్పుడు ఏమంటున్నాడు? తోడై ఉండాలి అంటున్నాడు. తోడై ఉండును గాక అంటున్నాడు. ఇప్పుడు అయ్యే మాటలు నేను చెప్తాను, మీరు అందరూ మాట్లాడండి నాతో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. వాక్యం మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు.